అసలు రోజువారీ జీవితం అనేది స్టాండ్ స్టిల్ అంటే స్తంభించిపోయే పరిస్థితి ఉంది. పెట్రోల్ డీజిల్ లేకున్నా పవర్ గన కట్ అయితే కంప్లీట్ స్తంభించిపోతుంది. డే టు డే యాక్టివిటీస్ అన్నీ అలాగే డే టు డే యాక్టివిటీస్ మనం బతకడానికి అవసరమైన వాటి సమకూర్చేవన్నీ అలాంటి పరిశ్రమలు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, అన్నీ స్టాండ్ స్టిల్కి వస్తాయి సరిగా లేకపోతే సప్లై. అత్యంత సెన్సిటివ్ ఇష్యూ. ఆ విషయంలో మన రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా గత బుధవారము గురువారం నుంచి చూస్తే కళ్ళ ముందు కనపడుతోంది. దానికి ఎక్కడో ఎవరికో తెలియకుండా అడవుల్లోనో కొండల్లోనో లేకపోతే ఇళ్ల లోపల జరుగుతున్నది కాబట్టి మాకు తెలియదు అనుకోవడానికి లేదు. ఏ రోడ్డు మీద చూసినా వరుస పెట్టి క్యూలు వెహికల్స్ ఉంటున్నాయి. అవి పెద్ద పెద్ద ట్రక్కుల దగ్గర నుంచి 2 వీలర్స్ వరకు. అలాగే క్యాన్లు పట్టుకుని అగ్రికల్చర్ వీటికి సంబంధించిన వరి కోత యంత్రాలు ఇట్లాంటివి వాటికి అవసరమైన రిక్వైర్మెంట్స్ కోసం కోతలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం రైతులు వాటిని పట్టుకొని తిరగడం, అది నడిపే వాళ్ళు నిర్వాహకులు వాళ్ళు తిరుగుతారు. అంటే ఎంటైర్ అందరి దృష్టి దాని మీదకి పడింది. ఎట్లా ఒకటో లీటర్ పెట్రోల్ 2 లీటర్ల పెట్రోల్ ఎట్లా సంపాదించాలి. ఇదంతా కేవలం 4-5 రోజుల్లో. ఈ 4-5 రోజులుగా ఈ రోజుకు కూడా దాన్ని సరిదిద్దడం కాదు, సరిదిద్దాలి. అలాగే ఎందుకు లోపం ఇది వచ్చింది అనేది కూడా కనుక్కోవాల్సిన ప్రభుత్వం అనేది కంప్లీట్ అసలు అటువైపు చూడవేలా నిద్రపోతోందో లేదంటే నిద్ర నటిస్తోందో సాక్షాత్ ముఖ్యమంత్రితో సహా. ఆయన మాట్లాడకపోయినా మాట్లాడాలనడానికి, లీకులు ఇవ్వడానికి, లీకులు వేయడానికి మీడియా హౌసెస్ ఉన్నాయి కాబట్టి అది ఎలాగో దాని దారిని అది జరుగుతుంటుంది అనుకుండొచ్చు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం రోడ్డు మీద రోజు రోజుకు దిగదారి. నిన్నటికి వచ్చేసరికి అసలు స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఈ రోజుకి అట్లే ఉంది. కానీ ఈ రోజు కూడా ఆయన ఏదో అందరితో మాట్లాడుతున్నారు. ఇలా వద్దు, అన్ని ఎక్కడా లోటు రాకూడదని చెప్తున్నారంట, అందరికి చెప్పారనేది వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చి దేశమంతా ఒక క్రైసిస్ వస్తే దాంట్లో పార్ట్గా మనకు వస్తే దాన్ని ఏమంటారో అబ్జర్వ్ చేయడంలోనూ, పట్టుకోవడంలోనూ, గమనించడంలోనూ కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఏదన్నా ఉంది అనుకోవడానికి కూడా దీంట్లో అవకాశం లేదు. ఈ పరిస్థితి ఇంకెక్కడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ఏదైతే 2047, 47, 3000 సంవత్సరం వరకు విజన్ పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నామని చెప్పుకుంటున్నా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ పరిస్థితి ఉంది. మొత్తం ఎంటైర్ క్యాపిటల్ ఢిల్లీలో కూడా నిన్ననే ఆయన పోయి ఏదో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఏదో అవార్డు కూడా తెచ్చుకున్నట్టున్నారు ఓ పత్రిక నుంచి. సో అక్కడ కూడా దేశాన్ని గురించి ఆయన విజన్ చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా సరే ఢిల్లీలో చక్రం తిప్పడం అంటే ఆయన ఎప్పుడు ఇటో అటో తిప్పుతూనే ఉంటాడు. ఇప్పుడుగా ఓపెన్గానే తిప్పుతున్నారు. సెంట్రల్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం. కొన్ని సెంటర్ నుంచి డీజిల్ ఏమంటారు ఇవి రావాల్సినవి, పెట్రోల్ డీజిల్ రావాల్సింది అక్కడి నుంచి కూడా. మరి మన పక్క రాష్ట్రాలైన కర్ణాటకలోనో తమిళనాడులోనో లేని పరిస్థితి, మనకు పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో లేని పరిస్థితి, లేదా ఆ పక్కన మహారాష్ట్రలో లేని పరిస్థితి, లేదా కేరళలో లేని పరిస్థితి ఇక్కడే ఎందుకుంది? పోనీ ఇప్పుడు నేను చెప్పిన స్టేట్స్లో కర్ణాటకలో ఉండేది కాంగ్రెస్, తెలంగాణలో ఉండేది కాంగ్రెస్, పోనీ అది ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి కాదు. తమిళనాడులో ఎన్నికలు మొన్న జరిగింది, అక్కడ ఉండే ఇండియా కూటమి ప్రభుత్వం. ఒక్కడ లేదు ప్రాబ్లం, ఇక్కడే ఎందుకుంది కూటమి ప్రభుత్వం ఉండి. ఆ కూటమికి హెడ్ చేస్తున్నది, నాయకత్వం వహిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి చోట ఎందుకు జరుగుతుంది? దానికి మాత్రం ఆన్సర్ ఇవ్వట్లా. ఎందుకు ఈ పరిస్థితి ఉంది రాష్ట్రంలో అనడానికి
ఆన్సర్ ఇవ్వట్ల. వాళ్ళ మీడియా ద్వారా కొంచెం ప్రయత్నం చేశారు, లేదా ఆ శాఖ మంత్రి మన ఎప్పుడో చెప్తూ ప్యానిక్ బయింగ్ లాగా కొంటున్నారు, తీసుకుంటున్నారు.